వరంగల్ జిల్లా తొర్రూరు గ్రామానికి చెందిన వై కిరణ్ కొన్ని సంవత్సరాల క్రితం ఈ పేరు చాలా మందికి తెలిసి ఉండదు. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ కి లయన్ డాక్టర్ వై కిరణ్ అనే పేరు గురించి చెప్పనవసరం లేదు. సుచిర్ ఇండియాను స్థాపించి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన అందరికీ సుపరిచితులే. అబ్దుల్ కలాం గారితో DRDOలో పనిచేసి ఆ తరువాత రియల్ ఎస్టేట్ రంగానికి వచ్చి ఎందరి నుండో విమర్శలు ఎదుర్కొన్నా నేను చేయగలను అనే దృఢ నిశ్చయంతో అందరి మతిపోయేలా ఆయన ఎదిగిన తీరే అందరి విమర్శలకు సమాధానంగా నిలిచింది. ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో మీరే చూడండి. Hi, this is Lion Kiran, or people call me as a Lion Dr. Kiran. I'm the CEO of Suchir India Group. See, Suchir India or Lion Kiran journey అనేది if you look at it's almost 2 decades లో రకరకాల ట్విస్ట్లో రకరకాల ఓడికల్ డబ్ల్యూ గర్వ్స్ నేను చాలా చూశాను లైఫ్లో. బట్ ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఫర్ దట్ మ్యాటర్ ఎవరి లైఫ్లో అయినా అవన్నీ కనపడుతూనే ఉంటాయి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే హౌ మచ్ ఎక్స్పీరియన్స్ యూ గాట్ ఇట్ అనేది కాకుండా వాట్ ఈస్ దట్ ఎక్స్పర్టైజ్ యూ గాట్ ఇట్ అనే దాని మీద ఎక్కువగా మనం ఫోకస్ చేయాల్సింది ఉందని నేను అనుకుంటాను. నా లైఫ్ కూడా ఏంటంటే దో ఐఎమ్ ఫ్రమ్ ఏ వెరీ స్మాల్ టౌన్ ఇన్ ఇండియా, ఒక చిన్న పల్లెటూరు నుంచి మనము మైగ్రేట్ అయినటువంటి ఫ్యామిలీ. వరంగల్లో నా జర్నీ అండ్ రకరకాల ప్లేస్లో, తెలంగాణలో ఉన్నటువంటి రకరకాల ప్లేస్లో నాకున్నటువంటి ఎడ్యుకేషన్ అదంతా కంప్లీట్ అయిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా నాకున్నటువంటి బాల్యం కానీ లేకపోతే నేను నా ఎడ్యుకేషన్ క్యారియర్ జరుగుతున్నప్పుడు కానీ కనుక తీసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిందని నేను అనుకుంటాను. బికాజ్ ఈ రోజున నా కెరీర్కు నేను ఉన్నటువంటి ఆ పర్టికులర్ టైంలో అంటే బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ నా 12-13 ఇయర్స్ నుండి నాకు 25 ఇయర్స్ వచ్చే వరకు ఉన్నటువంటి నాకున్న హ్యాబిట్స్ అనుకోండి, లేదా నేను తిరిగిన సర్కిల్ అనుకోండి, నేను ఎక్స్పీరియన్స్ అయినటువంటి రకరకాల సిచ్యువేషన్స్ అనుకోండి, అది నా కెరీర్లో చాలా నాకు ఉపయోగపడిందని నేను అనుకుంటాను. ప్రతి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, లైఫ్లో ఉన్నది ఏది కూడా ఇట్ జస్ట్ వోంట్ కమ్ టు యూ జస్ట్ లైక్ దట్. అంటే ఏదో నీకు ఫ్యూచర్లో నీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఈ రోజున నీకు అది ఒక ఎలిమెంట్ లాగా నీకు అది పనికొస్తుంది అనేది మనం విషయం మర్చిపోవద్దు. సో రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు నాకున్నటువంటి సర్కిల్, నాకున్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, నేను ఆ రోజున నా సర్కిల్తో చేసినటువంటి ఆ ఎక్స్పెరిమెంట్స్ కానివ్వండి, సోషల్ కాజెస్ మీద నేను వర్క్ చేసినటువంటి విషయాలు కానివ్వండి, సో ఇవన్నీ కూడా నాకు చేస్తున్నటువంటి వ్యాపారంలో చాలా నాకు పనికొచ్చింది. సో చాలామంది అడుగుతుంటారు, అంటే మీరు సక్సెస్ అనేదాన్ని నేను కన్సిడర్ చేయను. వాట్ ఈజ్ సక్సెస్ ఈజ్ దర్ ఇస్ నో మీనింగ్ టు ద సక్సెస్ ఎట్ ఆల్. సక్సెస్ అనేది అసలు అది దాన్ని ఎవరూ తీసుకోకూడదని నేను అనుకుంటాను. జనరల్గా ద సక్సెస్ ఈజ్ ద రిటైర్మెంట్. అంటే మనం సక్సెస్ఫుల్ పర్సన్ అని మనం డిక్లేర్ అయిన రోజున ఇంకా దాని తర్వాత ఏమి ఉండకూడదు. దాని తర్వాత నెక్స్ట్ అనేది టాపిక్ ఏది ఉండనప్పుడు మనం అది ఫెలిస్టేషన్ అంటే ఫైనల్ ఫెలిస్టేషన్ ఫంక్షన్ లాగా దాన్ని తీసుకొని మనం ఏం చేయాలని నేను కోరుకుంటాను. అది బట్ ఇట్స్ ఆల్వేస్ లైక్ ఏ జర్నీలో మనకు కొన్నిసార్లు స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి, రఫ్ రోడ్స్ వస్తాయి, అండ్ విలేజెస్ వచ్చినప్పుడు మళ్ళీ స్లో అవుతాం. అండ్ కొత్త ల్యాండ్స్కేప్ని మనం చూస్తుంటాం. ల్యాండ్స్కేప్ ఇన్ ద సెన్స్ మనం పోతున్నప్పుడు ఉన్నటువంటి ఆ ఎన్విరాన్మెంట్ అదంతా మనం చూస్తుంటాం మనం. సో ఇవన్నిటిని ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ మన జీవితాన్ని మనం ముందుకు తీసుకుపోవడం అనేది లైఫ్ అది. సో ఈ రోజుల్లో కనుక తీసుకుంటే మనకు ఎక్కువగా కనపడుతుంది ఏంటంటే చాలా ఫాస్ట్గా మనకు అన్నీ కావాలని కోరుకుంటాము. అండ్ ఏదైనా కాకపోతే అంతే ఫాస్ట్గా మనం బౌన్స్ బ్యాక్ అయిపోయి డిప్రెషన్లోకి లోనవుతుంటాం. ఈ రెండింటికి కూడా కాదంటాను నేను. సో ఈ రెండు మనకు మన లైఫ్లో ఉండకూడదని నేను కోరుకుంటాను. అంటే వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఈజ్, నా లైఫ్లో కనుక తీసుకుంటే ప్రతిదీ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఒక బ్రిక్ లాగా పెట్టుకుంటూ వచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనపడతాయి. చాలా ఫాస్ట్గా వచ్చావు, లేదా చాలామంది అంటున్నప్పుడు నాకు అది ఐ ఫీల్ లైక్ లిటిల్ ఓడికల్ దట్ కొంచెం డిసప్పాయింటింగ్ అనిపిస్తుంటుంది. అంటే చాలా సక్సెస్ఫుల్ పర్సన్ చాలా ఫాస్ట్గా ఎదిగారు, లేదా చాలా సక్సెస్ అయ్యారని. అంటే దాని వెనుక ఒక్కొక్క భయంకరమైనటువంటి రాత్రులు కానీ, లేదా సిచ్యువేషన్స్ను ఫేస్ చేయడానికి వచ్చినటువంటి అకేషన్స్ని కానీ ఆయన గుర్తు తెచ్చుకున్నప్పుడు బయటికి స్మైల్ ఉన్నా కూడా ఇట్ రియల్లీ బ్యాక్ ఆఫ్ మై మైండ్ అది నేను పోక్ చేస్తుంది. ఇలాగ రాలే కదా నువ్వు అని చెప్పేసి నా లోపల ఉన్నటువంటి అంతరాత్మ ఒక్కొక్కసారి నాకు మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అది. బట్ అవన్నీ నేను బాధపడాను. బికాజ్ ఈ రోజున సక్సెస్ వస్తుంది, రేపు ఫెయిల్యూర్ వస్తుంది, మళ్ళీ సక్సెస్ వస్తుంది. దట్స్ వాట్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉంటుంది అది కూడా. సో ఇక్కడ నా రియల్ ఎస్టేట్ క్యారియర్లో నేను కొన్ని వేల మందిని, అంటే ఈ రోజున మీరు ఏ కంపెనీ పైన కూడా నా శిష్యులు కనపడుతుంటారు అక్కడ. అది నా దగ్గరే ఉండమని నేను ఎప్పుడు ఎవరిని చెప్పాను. లర్న్, దిస్ ఇస్ ద స్కూల్, యూ లర్న్ అండ్ యూ జస్ట్ మూవ్ ఆన్.
అండ్ మీకు నిజంగా కెపాసిటీ వచ్చినప్పుడు మట్టుకే మీరు ముందుకెళ్ళండి. కెపాసిటీ రానప్పుడు స్టిల్ యూ బీ హియర్ అండ్ లర్న్ అని చెప్తుంటాను నేను. సో రియల్ ఎస్టేట్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. బయట కనపడుతున్నట్టుగా మనకు ఒక మాఫియా ప్రపంచంలా కనపడుతుంది, బట్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మన లైఫ్లో మన విడతి అన్నటువంటిది, అంటే మనుషులు అనేవాడు ఎవరైనా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత తను చూసే ల్యాండ్ కానీ ఆ బిల్డింగ్ కానీ, దట్ ఈస్ వాట్ ద రియల్ ఎస్టేట్ ఈజ్. సో అది రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అయినా, లేదా మనం షాప్కి వెళ్ళినప్పుడు కొనుక్కున్నటువంటి ఏదైనా ప్రాపర్టీ ఉంటే అది కమర్షియల్ రియల్ ఎస్టేట్ అయినా కూడా, అది రియల్ ఎస్టేట్ను డిటాచ్ చేసి మనం ఏ మనుషుల్ని మనం ఎవరిని చూడము. సో నేనేమంటానంటే, సో దిస్ చాలా ప్రొఫెషనల్గా ఉండాలనుకునే వాళ్ళందరికీ ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇక్కడ ఉంది. సో ఈ రియల్ ఎస్టేట్లో మీరు వీటన్నిటినీ మీరు దీంట్లోకి మీరు రావడానికి కూడా మంచి మంచి అవకాశాలు ఫ్యూచర్లో ఉన్నాయి. సో బేసిక్గా రియల్ ఎస్టేట్లో రావాలనుకునే వాళ్ళకి కానీ, లేదా ఏ ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకైనా కూడా, సో యూనిట్ హ్యావ్ ఎ బ్లూ ప్రింట్ అండి. అంటే మీరు నెక్స్ట్ ఒక 10 years to 15 years వేర్ యూ వాంటెడ్ టు ట్రావెల్. ఐ సజెస్ట్ ఎవ్రీ వన్, డోంట్ బికమ్ జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ కాకూడదు. సో యూ చూజ్ వన్ పాత్. ఏ డైరెక్షన్లో అయినా కూడా, మీరు ఏ ఫీల్డ్లో అయినా కూడా మీరు ఒక పాత్ ఎత్తుకోండి. నేను నా కెరీర్ స్టార్ట్ చేసింది రియల్ ఎస్టేట్లో. ఈ రోజున నేను రియల్ ఎస్టేట్లో నుండి హాస్పిటాలిటీలోకి వెళ్ళినా, లేదా నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి వెళ్ళినా, లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నటువంటి కొన్ని కంపెనీలలో నేను ఒక సీరియల్ ఎంటర్ప్రైనర్గా ఉన్నా కూడా, బట్ ఆమె రియాల్టర్, నా మీద ఉన్నటువంటి ఒక ముద్రమట్టుగా ఆమె రియాల్టర్గా ఉంది. సో అండ్ మై కాంట్రిబ్యూషన్ ఈస్ దేర్ టు ద ఇండస్ట్రీ. నేను అది గర్వంగా చెప్పుకుంటాను. అది ఐ ఫీల్ లిటిల్ ప్రౌడ్ ఆల్సో టు బి ఎ రియాల్టర్ అండ్ రియల్ ఎస్టేట్ మాస్టర్గా నేను అనుకోవడానికి కూడా నాకు కొంచెం గర్వంగా కూడా ఉంటుంది. బట్ మిగతా ప్రపంచం గురించి నాకు తెలియదు. బట్ ఏదైనా కూడా నేను ఇంకోటి ఏంటంటే, తెలియదు ఇన్ ద సెన్స్, నేనేం చెప్తానంటే, ఏ సబ్జెక్ట్ అయినా కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇట్స్ ఆ డిజైన్ థింకింగ్ కానీ, ఆ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కానీ మీకు ఏదైనా ఉన్నప్పుడు, ఏ సబ్జెక్టును మీరు తీసుకున్నా కూడా మీరు మాస్టర్ అవ్వచ్చు. మాస్టర్ అవ్వాలన్న ఆలోచన లేకపోతే మీరు ఏ ఇండస్ట్రీలో కానీ, ఏ లైన్లో, ఏ సెక్టర్లో కానీ మీరు ఎంటర్ అవ్వకూడదని మీకు చెప్తాను. సో నేను చూద్దాం అనుకుంటున్నాను, ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చలో సక్సెస్ అయితే ముందుకెళ్తాను. అంటే ఇఫ్ యూ ఆర్ నాట్ షూర్ అబౌట్ ఎనీథింగ్, ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు దట్ ఎట్ ఆల్. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ షూర్ అబౌట్ యువర్ ద కంటెంట్ అనేది లేకపోతే, సబ్జెక్ట్ అనేది కనుక మీకు అది కనెక్ట్ అవ్వకపోతే, ఎమోషనల్గా మీరు దానికి కనెక్ట్ అవ్వకపోతే, ప్లీజ్ డోంట్ గెట్ ఇన్ టు దట్ అంటాను. నాకు చేయగలుగుతాననే నమ్మకం ఉంది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఏదైనా మనం చేయొచ్చు. సో అలాంటి ఎక్స్పెరిమెంటల్ గ్రౌండే స్విచర్ ఇండియా. అందుకే స్విచర్ ఇండియాని ఎవరైనా తీసుకున్నప్పుడు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అండ్ దే ఎక్స్పెక్ట్ సంథింగ్ అండ్ అమేజింగ్ థింగ్స్. చాలా మందికి డబ్బు సంపాదించడంలోనే వయసంతా అయిపోతుంది. కానీ లయన్ డాక్టర్ వై కిరణ్ గారు ఇప్పటి వరకు 97 దేశాలను చుట్టి వచ్చారు. మరెన్నో లగ్జరీ కార్లను వాడుతూ అందరికీ భిన్నంగా ఎదగడమే ఆయనలోని మరొక గొప్ప విషయం. See, we discussed about career point. అంటే లైఫ్లో ఏం చేస్తే బాగుంటుంది అండ్ ఎలా అయితే క్యారియర్ని చూస్ చేసుకోవాలి. బట్ ఐ టెల్ యూ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎప్పుడైతే మీరు ఓన్లీ కెరీర్ ఓరియంటెడ్గా మీరు ఉన్నారో, అప్పుడు ఏమవుతుందంటే యు ఆర్ గోయింగ్ టు బికమ్ టిపికలీ ఏ లెవర్ యాటిట్యూడ్ పర్సనాలిటీగా మీరు ఎదుగుతారు. ఎందుకంటున్నానంటే, చాలామంది నా లైఫ్లో నేను చాలా బిజీగా ఉన్నాను అండ్ నా లైఫ్లో నేను మొత్తం సాక్రిఫైస్ చేస్తున్నాను లైఫ్లో అని అనుకుంటారు. వై యూ షుడ్ డూ దట్ ద సాక్రిఫైస్ ఎవరి కోసం చేస్తున్నారు? యూ షుడ్ లీవ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. See, if you are not able to chill out and if you are not able to enjoy your own the senses, మీకు ఉన్నటువంటి ఆ ఫీల్ ఫ్యాక్టర్స్ మీరు ఎంజాయ్ చేయకుండా, మీకు మీరు రిలాక్స్ అవ్వకుండా అండ్ మీ లోపల ఉన్నటువంటి క్రియేటివిటీని మీరు సజీవంగా ఉంచాలంటే మటుకు అంటిల్ అండ్ అన్లెస్ యూ ఆల్సో పేన్ అటెన్షన్ ఆన్ యువర్, మామూలుగా తెలుగులో చెప్పుకోవాలంటే మీకున్నటువంటి హాబీస్ మీద, మీకున్న ఇష్టాల మీద మీరు టైం స్పెండ్ చేయలేకపోతే మటుకు యూ ఆర్ అవుట్, యూ ఆర్ డెడ్. మీకు ఏ రోజైతే మీరు మీకు అటెన్షన్ ఇవ్వకుండా చాలా గొప్పగా మీరు చెప్పుకుంటుంటారో, నాకు అసలు టైం లేదండి, దీంతో సరిపోతుంది అని అంటే, దాట్ షోస్ దట్ యువర్ క్రియేటివ్ లెవెల్స్ ఆర్ గోన్ అండ్ యు ఆర్ స్టార్టెడ్ స్లోలీ యు ఆర్ గోయింగ్ టు డిటోరియేట్ యువర్ సెల్ఫ్. అంటే మీరు పడిపోవడానికి రెడీగా ఉన్నారని. ఆర్ యూ దేర్ ఫర్ ఇట్? నో, రైట్? సో నేనేమంటున్నానంటే, మీకున్నటువంటి హాబీస్ అనేది ఎలా ఉండాలి అంటే, మీ యాటిట్యూడ్లో కొన్ని సూట్ అవుతాయి. నాకు ఇది ఇష్టం లేదు కాదు, ఏది చేస్తే బాగుంటుంది, ఎవరిని మీరు చాలాసార్లు మనం టీవీలో చూసి లేదా ఇంకో దాంట్లో చూసి మీరు చాలా ఇన్స్పైర్ అవుతుంటారు. అంటే అది మీకు ఎక్కడో ఉంది, అది లోపల, అది నిద్రాణంగా మన లోపల ఎక్కడో అది హాంట్ చేస్తుంది. చాలా బాగుంటుంది, ఇది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, థ్రిల్గా ఉంటుంది అని అనుకుంటాం. ఆ లైఫ్లో ఆ కిక్ అనేది లేకపోతే, ఆ థ్రిల్ అనేది లేకపోతే వాట్ ఫర్ వీఆర్ లివింగ్ ఫర్.
సో ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక 40-50-60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఒకసారి తిరిగి చూసి లైఫ్ అంతా ఇలా గడిచిపోయిందని నిష్ఠూరం లేదా నిట్టూర్పుతోటి బతకాల్సినంత అవసరం లేనే లేదు కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి? నా లైఫ్లో నేనైతే ఏం చేశానంటే ఫస్ట్ నుండి కూడా మై ఫిలాసఫీ ఇస్ త్రీ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్: పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అండ్ సోషల్ లైఫ్. ఈ మూడిట్లలో ప్రొఫెషనల్ లైఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ మీకున్నటువంటి డెస్టినీని, మీ ఐడెంటిటీని బయట మీకు తెలిసేది. బట్ ఈ రెండింటిని కనుక మీరు చూపించుకోకపోతే ఆ గ్రామర్ ఉన్నా కూడా గ్లామర్ మిస్ అయిపోతే దర్ ఇస్ నో మీనింగ్ టు లైఫ్. సో గ్రామర్ అండ్ గ్లామర్ రెండింటిని కంబైన్ చేసుకొని పోవడం అనేది ఇంపార్టెంట్. సో ఎవ్రీ డే ఈవినింగ్ తొందరగా నిద్రపోయి మీరు రిలాక్స్ అవ్వాల్సిన అవసరం ఉండకూడదు. ద ప్యాషన్ డ్రివన్ అని అంటారు కదా. సో అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వాటిలో ఆ థ్రిల్ చూసుకుంటున్నాను. నార్మల్గా ఐ థ్రో పార్టీస్, బట్ నేను ఐ డోంట్ బూస్ట్, బట్ ఐ ఎంజాయ్ థ్రోయింగ్ ద పార్టీస్ అండ్ ఆల్. ఐ ట్రావెల్ 97 కంట్రీస్. కరోనా లేకపోతే నాకు 100 క్రాస్ చేయడం ఉండేది. అలాగే ఐ ఎంజాయ్ ఐ హ్యావ్ ఆల్ ది ఫ్రీడ్స్ ఆఫ్ అస్. నా దగ్గర మర్సిడీస్ ఉంది, బిఎండబ్ల్యూస్ ఉన్నాయి, జాగోస్ ఉన్నాయి, రేంజ్ రోవర్స్ ఉన్నాయి, అండ్ సుజుకి ఇంట్రూడర్ కన్వర్టబుల్ కార్స్ ఉన్నాయి, 2-seater స్పోర్ట్స్ కార్స్ ఉన్నాయి, అండ్ రోల్స్ రాయ్స్ ఉంది, అండ్ జాగ్వార్, వాట్ నాట్, ఐ మీన్ ఆల్ ది వెహికల్స్. సో ఏదో మనం ఒకటి ఉంటే నడుస్తుంది కదా అని అనుకుంటే ఇట్ ఈస్ నాట్ యు ఆర్ ఎర్నింగ్ మనీ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. అంటే మనం పాత రోజుల కూడబెట్టేసి ఒక 4-5 తరాలకు మనం సంపాదించి పెట్టేసి చాలా ఇల్లు కొనేసి, అంటే దో నేను ఇంటూ రియల్ ఎస్టేట్లో ఉన్నా కూడా నేను నా క్లయింట్స్ కూడా ఏం చెప్తానంటే, మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయడానికి ఒక ఫ్లాట్, ఒక ఇల్లు, లేకుంటే ఒక చిన్న స్మాల్ ఫామ్ హౌస్ ఇలాంటివి మీ దగ్గర మీరు పెట్టుకోవాలని చెప్తాను. దో నేను కొంచెం ఈ బిజినెస్లో ఉండి చెప్పకూడదైనా కూడా ఐ ఇంటరాక్ట్ విత్ మై క్లయింట్స్ ఆల్సో దట్ మ్యాటర్. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోకపోతే, మీ హాబీస్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోకపోతే ఇంకా మీకు మీనింగ్, లైఫ్కి మీనింగ్ ఉంటుంది. సో మీరు ఇంకొకరిని ఇన్స్పైర్ చేయాలన్నా, మీకు మీరు ఇన్స్పైర్ చేయాలన్నా కూడా మీకు ప్రతి స్టెప్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలి. అంటే నిన్న చేసింది ఈ రోజుకి ఇన్స్పిరేషన్ రావాలి, ఇవాళకి రేపటికి రావాలి. వాట్ ఎవర్ ట్రూ టుడే ఈజ్ నాట్ గోయింగ్ టు బి ట్రూ టుమారో. అంటే ఇవాళ నిజం రేపటి నిజం అవ్వాలనేది లేదు అది. సో కొద్దిగా మనను ఆ పర్టికులర్ డే మనం ఒక స్టెప్ పైకి తీసుకెళ్ళాలి, వెళ్ళగా ఉండాలి. డేట్ ఎట్లా మారుతుందో మీ లోపల ఉన్నటువంటి కొన్ని ఎలిమెంట్స్ కూడా యాడ్ అవుతూ పోతున్నట్టు ఉండాలి. సో ఐ ఎంజాయ్ మై గ్యాడ్జెట్స్. నా దగ్గర ఉన్నటువంటి వాచ్ కలెక్షన్ అనుకోండి, నా దగ్గర ఉన్నటువంటి ఐ డోంట్ యూజ్ yellow gold ఎట్ ఆల్, బట్ నా దగ్గర ఉన్నటువంటి ప్లాటినం కలెక్షన్ అనుకోండి, నేను యూజ్ చేసే క్లాతింగ్, ఐ హ్యావ్ మై ఓన్ పర్సనల్ డిజైనర్. ఐ సిట్ విత్ హిమ్ కూల్లీ, లీజర్లీ. ఒక్కోసారి రాత్రి 6 o'clock, 7 o'clock I sit with him, my designer, my personal clothing designer, and it ends up about 3 o'clock or 4 o'clock. Sometimes in a lighter way I'm sharing with you, sometimes film stars, nakuన్న ఫ్రెండ్స్, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంతా కూడా అంటుంటారు, అరే నీ వార్డ్రోబ్ తెచ్చుకుంటే చాలు మాకు 10 మూవీస్కి సరిపోతుందనేది. సో ఎందుకంటున్నానంటే, నేను when I was in my college days and even today, I don't mind using a red color, blue color, yellow color, నాకున్నటువంటి ట్రౌజర్స్ని కానీ నా సూట్స్ని కానీ వాడడానికి. అంటే పబ్లిక్ని అలవాటు చేయాలి. అంటే మన ట్రెండ్ అనేది మనం ఒకటి క్రియేట్ చేసుకోవాలని మీరు అనుకుంటున్నప్పుడు, అండ్ జిందగీ నవీలేగా దుబారా అని మీరు అనుకుంటున్నప్పుడు, వాట్ యూ నీడ్ టు డూ ఈజ్ యూ క్రియేట్ యువర్ ఓన్ పేజ్ ఇన్ ద హిస్టరీ. అది చేసుకొని మీరు రాసుకోండి, మీ విష్ లిస్ట్ రాసుకోండి. వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ, యూ డూ ఇట్. డోంట్ బాదర్ అబౌట్ ఎనీబడి అని చెప్తాను నేను. మీరు ఆ బ్రాకెట్లో ఉండి వీళ్ళు ఏమని అనుకుంటారేమో, వాళ్ళు ఏమని అనుకుంటారేమో, దాని గురించి మీరు ఎప్పుడూ ఆలోచించకండి. ఎప్పుడైతే అనుకుంటారో యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్ ఇన్ ద మార్కెట్. ఫస్ట్లో బోర్ కొడుతుంది మీరంటే, లేదా ఫస్ట్లో మీద మీరు కామెడియన్ లాగా, ఒక జోకర్ లాగా కనపడతారు. ఆఫ్టర్ దట్ యూఆర్ గోయింగ్ టు బికమ్ ఏ హీరో. అండ్ మై ఫౌండేషన్, సుచిన్ ఇండియా ఫౌండేషన్, విత్ అన్ ఇన్స్పిరేషన్ అబ్దుల్ కలాం తోటి స్టార్ట్ చేసి అడాప్టెడ్ విలేజెస్ అండ్ అడాప్టెడ్ స్పెషల్ చిల్డ్రన్ హోమ్స్ లైక్ విజువల్లీ ఛాలెంజ్ అండ్ మెంటలీ ఛాలెంజ్. అండ్ ద రీసెంట్ విలేజ్ నర్మెట్ అనేది అయితే నేను అడాప్ట్ చేసుకున్నాను. దాట్ విలేజ్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ యాజ్ ది బెస్ట్ విలేజ్ ఇన్ ద వరల్డ్. అంటే when I call it as best village, not with the roads and all, but special with the wow factor. Again, a wow factor ఏముంటుంది, how it is going to be a model. అంటే అది వచ్చి ఒక కేస్ స్టడీ లాగా ఎలా చూడాలి అనే దానికి. అంటే సర్వీస్, సోషల్ యాంగిల్లో కానివ్వండి, పర్సనల్ యాంగిల్లో కానివ్వండి, ప్రొఫెషనల్ యాంగిల్లో, ప్రతి దాంట్లో మీకు ఒక దాంట్లో ఎక్సెల్ అయ్యి మిగతా వాటిల్లో మీరు కనుక కొంచెం డౌన్ ఉన్నప్పుడు బ్యాలెన్సింగ్ ఉండదు. సో ఆల్ ద పిల్లర్స్ యూనిట్ ప్రాపర్గా వాటిని డెవలప్ చేసుకొని మనం పైకి వెళ్ళేలాగా పెట్టుకోవాలి. ఐ మీన్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ ఈజ్ దిస్ ఇస్ మీరు మీ లైఫ్లో ఉన్నటువంటి ఎవ్రీ మూమెంట్ని చాలా గ్లామరస్గా మీరు ఎలా ఉంటారు, ఎలా మీ మీద మీరు ఇన్వెస్ట్ చేస్తుంటారు. నాకు చాలా సింప్లిసిటీ ఇష్టం అండి. సింప్లిసిటీలో కూడా ఏం గ్లామర్ ఉంటుందో మీరు ఎత్తుకోండి. సో సంథింగ్ ఆర్ అదర్, యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ సిగ్నేచర్ ఎలిమెంట్స్ మీ లోపల ఉండాలి. ఇది నాకే సొత్తు, ఇది నేను మాత్రమే, ఇది నా దగ్గరే ఉంటుంది అనుకునేలాగా ఉండండి. దట్స్ హౌ ఐఎమ్ లివింగ్ అండ్ ఐ వాంటెడ్ ఈవెన్ టుడేస్ జనరేషన్. సో ద పీపుల్ కాల్ మీ యాజ్ అ యూత్ ఐకాన్ ఆర్ వాట్ ఎవర్. ఐకాన్ అంటే
చాలా చాలా బాగున్నాడు అని చెప్పడం కాదు, నేను అతనికంటే గొప్పవాడిని అవ్వాలి అంటే అతన్ని మనకి ఫాలో చేస్తున్నాము అని అంటే వాట్ యు మీన్ బై దట్. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ యూనో మీకు ఏదైతే నచ్చుతుందో అలాగే చేయమని కాదు, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని దానికంటే గొప్పగా ఎలా అవ్వాలి అంటే 10x కానీ 20x కానీ ఎలా అవ్వాలి, హౌ షుడ్ ఐ బికమ్ టెడ్ స్పీకర్ ఎలా అవ్వాలి, టెడ్ఎక్స్లో మనం మాట్లాడాలి, లేదా గ్లోబల్గా మనం ఎలా ఎదగాలి. ఐ మీన్ మై ఫేవరెట్ ఇస్ రిచర్డ్ బ్రాన్సన్. సో అది ఎంత ఫ్రీక్ అవుట్, ఐ మీన్ చాలా ఫార్మల్ డ్రెస్సెస్ ఉంటుంది బట్ ఈజ్ రన్నింగ్ వరల్డ్ వర్జిన్ అట్లాంటిక్ అండ్ వర్జిన్ గ్రూప్ సంబంధించిన వాటన్నిటిని ఈజ్ రూలింగ్. సో వాట్ ఐ సజెస్ట్ యూ ఆల్ ఈస్ యూనో టేక్ సమ్ వెరీ ఎక్స్ట్రాడినరీ పీపుల్ వాళ్ళని తీసుకొని ఆ ఐకాన్ అంటే మాకు చాలా ఇష్టం, నేను చాలా ఇష్టపడతాను అని అంటే ఆ ఇష్టంలో నుంచి మీరు ఏది తీసుకుంటారో దాంట్లో ఉన్నటువంటి కష్టాలన్నింటినీ మళ్ళీ మీరు ఇష్టంగా మార్చుకొని మీరు ఎలా ఎక్సెల్ అవుతారనేది చూడండి. దెన్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ యువర్ ఓన్ మార్క్ ఇన్ ద హిస్టరీ.